లిక్కర్ కేసులో వైసీపీ వాళ్ళని ఇరికించడానికి ఒక వర్షం చెప్పమంటున్నారు. ఇదే వాసుదేవరెడ్డి. అదే వాసుదేవరెడ్డి చేత మీరు పిటిషన్ పెట్టుకొని విత్డ్రా చేయించుకొని మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాసుదేవరెడ్డి సొంత కేసు కాదు కదా, ఆయనకి ఏమైనా చెక్ బౌన్సింగ్ కేసా, ఆయన ఆస్తి కేసా, ఆయనకి ఏమైనా దస్తోద్దావా కేసా? ఆయన విత్డ్రా ఇది రాష్ట్రం సంబంధించినటువంటి 371 కోట్ల సంపద అవినీతి పరంగా మీరు దోచేసిన తర్వాత వాసుదేవరెడ్డి చేత నాకే పర్వాలేదు సీమంచి వాసుదేవరెడ్డి ఏమన్నా వాళ్ళ సొత్తా, వాళ్ళ బాబు సొత్తా ఆయన ఒప్పుకోవడానికి. దో హీ వాజ్ ఎ కంప్లైనెంట్. ఇది వాసుదేవరెడ్డి సొత్తు కాదు, రాష్ట్ర ప్రజల యొక్క సొమ్ము 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కేసు. ఈ లిక్కర్ స్కేల్ లో 2,000 చిల్లర కోట్లు మీరు అవినీతి చేశారన్నటువంటి ఆరోపణలు ఉంటే ఇది వాసుదేవరెడ్డి సొంత ఆస్తి కదా, ఆయన వదులుకోవడానికి విత్డ్రా చేసుకోవడానికి. ఇదేమన్నా ఆయన సొంత ప్రాపర్టీ డిస్ప్యూట్ కేసా? ఇది ఒక్కసారి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. ఆ గవర్నమెంట్ మీతో రన్ అవుతుంది. ఆ రన్ అవుతుంది కాబట్టి మీరే కేసు తీసేసుకోవడానికి ప్రయత్నం. ఇది ఖచ్చితంగా ఈ చర్యలు సాక్షులు, ఈ కేసుల్లో ఉన్నటువంటి సాక్షులు బలవంతం పెట్టి ఇట్ ఈస్ నథింగ్ షార్టర్ దాన్ హెరేసింగ్ ది విట్నెసెస్, థ్రెటనింగ్ ది విట్నెసెస్ అండ్ థ్రాటింగ్ ది కోర్స్ ఆఫ్. ఇవన్నీ మీ బెయిల్ క్యాన్సిలేషన్ గ్రౌండ్స్ అవుతాయి. మళ్ళా లీగల్ పవర్ అంటే వారి యొక్క లీగల్ పరంగా ఉన్నటువంటి వాళ్ళ మేధావులు, వారికి రిప్రజెంట్ వాళ్ళ తరఫున వాదిస్తున్న మేధావుల యొక్క గొప్పతనం మీద వాళ్ళకి నమ్మకం. కానీ చట్టం మీద నమ్మకం ఉంటే ఈ రోజు ఇన్ని కేసులు 14-15 విత్డ్రా చేసుకున్నా అంటే నిజమే. కేసులు అన్లెస్ ప్రూవ్డ్ యువర్ ఇన్నోసెంట్, అది న్యాయ సూత్రంలో ప్రాథమిక. నువ్వు కేసులు విచారణ చేయించుకో, శుద్ధపూసాలు బయటికి రా. నేను స్వతంత్ర పోరాట యోధుడిని చెప్పారు. కేసులు విచారణ జరగనీయకుండానే నీ అవినీతి మురికి నువ్వు కడుక్కోగలిచావు నీ అధికార దాహంతో, నీ అధికార బలంతో అని చెప్తే నువ్వు శుద్ధపూసెట్ అవుతావు.